రెండవ సందేహం చూద్దామండి. కార్తీక్ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. ప్రయాణ సమయంలో జపం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. జపాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి పైకి జపించేది, రెండవది ఇతరులకి వినపడకుండా జపించేది, మూడవది మానసిక జపం. ఈ సోహం తత్వంలో ఏ వ్యక్తి అయితే అనుక్షణం కూడాను మానసిక జపం చేస్తాడో వారి జీవితాల్లో ఆనంద వెలుగులు విరాజిల్లుతాయి అని శాస్త్రం. జపం అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మానవాళికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మరి హడావిడిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడది. తీర్థయాత్రకి వెళ్ళాలంటే మరి త్వరగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇంట్లో పెరుగు తినేసి కొద్దిగా నోట్లో వేసుకొని తీర్థయాత్రకు బయలుదేరినప్పుడు అయ్యో ఇవాళ జపం చేసుకోలేదే అని చెప్పేసి కించిత్తు మానసిక ఆవేదన కలుగుతుంది. ప్రతినిత్యం కూడా జపతపాదులు నిర్వహించేటువంటి వ్యక్తులకి వాళ్ళు తాము ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వాహనంలో కూర్చొని మానసిక జపం చేసుకుంటారు. ఇలా మానసిక జపం చేసుకోవాలి, అంతేగాని బయటికి వినబడేటట్టుగా జపం చేయకూడదు. మానసిక జపాన్ని మించింది మరొకటి లేదు కదా. అలా మానసిక జపం చేస్తూ ప్రయాణంలో గనక పయనించినట్లయితే ఎటువంటి ఉపద్రవాలు లేకుండా అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటువంటి ప్రక్రియ మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కనిపిస్తుంది. అసలు మనం ప్రయాణానికి బయలుదేరేటప్పుడే విఘ్నేశ్వర అవిఘ్నమస్తును ఆపదాం అభాత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అని చెప్పేసో, జై హనుమాన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచిన సంధాన వాళ్ళు భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఆ యొక్క ప్రయాణ సౌధవాన్ని ఎక్కడం జరుగుతుంది. ఇక కుదరినప్పుడు ఇంట్లో జపాలు కుదరలేదు, ప్రయాణానికి వెళ్ళాలి, టైం అయిపోతుంది అనుకున్నప్పుడు ప్రయాణంలో మానసిక జపాన్ని మించింది మరొకటి లేదు. అది సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అలా చేయటం వల్ల ఏ తప్పు లేదు.